గణేశాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. తెలుగు ఋషి టీవీకి స్వాగతం. ఈరోజు వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 12/7/2026 ఆదివారం నుండి 18/7/2026 శనివారం వరకు ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు తెలుసుకుందాం. మేషరాశి వారందరికీ గ్రహచార గోచారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పరీక్షలను సూచిస్తూ ఉంటుంది. ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. అయితే కోపము, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దూరంగా ఉండడము చాలా శుభదాయకం. ఈ మేషరాశి వారందరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుపోవడం చాలా మంచిది. ఇక రవిగ్రహ ప్రభావం వల్ల ఉద్యోగంలో అధికారులతో జరిగే పనుల్లో పురోగతి కనిపిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దల యొక్క సలహాలను గౌరవిస్తే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. చంద్రగ్రహ సంచారం కారణం చేత వారంలో కొన్ని రోజులు మనసు ప్రశాంతంగా ఉండగా మరికొన్ని రోజులు ఆందోళన పెరగవచ్చును. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడితే సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక కుజగ్రహ ప్రభావం చేత మీ ధైర్యాన్ని, కార్యదీక్షను పెంచుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా సంభాషణ అంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవాలి మేషరాశి మిత్రులారా. ఇక బుధగ్రహ యొక్క ప్రభావం చేత వ్యాపారులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త పరిచయాలు, ఒప్పందాలు, లాభాలను తెచ్చిపెట్టవచ్చు. విద్యార్థులందరికీ కూడా చదువులో ఏకాగ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక విషయాల్లో కొంత ఊరట లభిస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, గురువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. శుక్రగ్రహ ప్రభావం. శుక్రుడు మేషరాశి వారందరికీ కూడా 5వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే సింహరాశిలో. దాంపత్య జీవితంలో మంచి ఆనందాన్ని ఇస్తుంటుంది. కుటుంబంలో కొన్ని శుభవార్తలు వింటారు. అయితే విలాసమైన వస్తువులపై అధిక ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా పడాలి. ఇక శనిగ్రహ ప్రభావం. శనిగ్రహం అనేది మీ అందరికీ కూడా వ్యయస్థానం, అంటే 12వ స్థానం, మోక్షస్థానంలో సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని పనులు ఆలస్యంగా పూర్తి మాత్రం చేసుకోగలుగుతారు. కానీ ఓర్పు, క్రమశిక్షణ అలాంటి వాటితో ముందుకు సాగితే చివరికి విజయాన్ని సాధించగలుగుతారు. రాహుగ్రహ ప్రభావం చేత కొన్ని అనుకోని అవకాశాలు తీసుకువచ్చినా కొత్త పెట్టుబడులు లేదా అపరిచితులపై ఆత్మవిశ్వాసం మాత్రం పెట్టకండి. అంటే కొత్త వాళ్ళని ఎవరికి కూడా నమ్మకపోవడం చాలా మంచిది. కేతుగ్రహ ప్రభావం. ఆధ్యాత్మిక వైపు మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అంటే దేవాలయాలు దర్శనం చేసుకోవడం, జపము, ధ్యానము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం అన్నీ కూడా పెరుగుతాయి. అదేవిధంగా
ప్రతిరోజు కూడా సూర్య భగవానికి ఆర్ఘ్యాన్ని ఈ విధంగా ఓం సూర్యాయ నమః అని సమర్పిస్తూ ఉండండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించండి. గురువారం రోజున పసుపు వస్త్రము, అదేవిధంగా శనగలను దానంగా చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. శనిదేవుడికి ప్రార్థించండి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణ చేయండి. చేసి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ఇక శుభవారాలు, శుభ సంఖ్యలు 1, 3, 9 శుభ సంఖ్యలు. శుభరంగు ఎరుపు, కాషాయము, బంగారము శుభరంగులు. శుభదినాలు ఆదివారము, అదేవిధంగా మంగళవారం మరియు గురువారము శుభదినాలు మేషరాశి వారందరికీ కూడా. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి కృషి, ఓర్పు, దైవభక్తి ఉంటే మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, విజయాలు మీ సొంతమవుతాయి. శుభం భూయాత్.